శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గజ్వేల్లో నేడు వ్యాస పౌర్ణమి పర్వదినాన్ని విద్యార్థుల చేత ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా గోరింటాకు వైశిష్ట్యాన్ని తెలిపి చిన్నారుల చేతులకు గోరింటాకును అలంకరించడం, వాటి యొక్క ప్రాముఖ్యతను తెలపడం, గురువు యొక్క ప్రాముఖ్యతను రాను రాను తగ్గిపోతోంది. పూర్వకాలంలో గురువుకున్న స్థానాన్ని నేటి కాలంలో గురువుకు ఆపాదించుకుంటే సినిమాల్లో వచ్చినటువంటి కామెడీ సీన్ చూసి వాటి రకంగానే గురువు ఉంటారు అనుకుంటూ పిల్లలు భ్రమలో పడిపోతున్నారు. అలా కాకుండా విజ్ఞానం పంచే భాండాకారం, భావితరాలకు మార్గదర్శకులను తయారు చేసే అద్భుతమైన శక్తివంతమైన మహోన్నత వ్యక్తి గురువు. కాబట్టి ఆ గురువును స్మరించుకోవడం, అందున వ్యాస మహర్షి పుట్టినరోజున ఈ పౌర్ణమి వ్యాస పూర్ణిమగా మనం తరతరాలుగా ఆనవాయితీగా జరుపుకుంటున్నామని, ఇకపై కూడా జరుపుకోవాలని, వీటన్నిటి యొక్క గొప్పతనాన్ని చిన్నారులకు తెలిపితే రేపటి భవిష్యత్తు బంగారమయమవుతుందని శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రిన్సిపల్ హరిణ పవన్ అన్నారు. అందరికీ ముందస్తుగా వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని వ్యాస పూర్ణిమగా ప్రసిద్ధికెక్కింది. అంతేకాకుండా ఈ మాసంలో గోరింటాకుని ప్రతి ఆడపిల్ల చేతికి పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే కొత్త నీరు వచ్చేటువంటి సమయం కాబట్టి చర్మ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. ఆ చర్మ వ్యాధుల నుండి రక్షించడానికి ఆడపిల్లలు ఎక్కువగా నీటితో ఉంటారు కాబట్టి నీటికి సంబంధించినటువంటి పనులు చేస్తారు కాబట్టి గోరింటాకుని వాళ్ళ చేతులకి అలంకరించడం సాంప్రదాయంగా మారింది. అంతేకాకుండా శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలన్నీ కూడా సాంప్రదాయమైనటువంటి పండుగలకి ప్రాముఖ్యతనిస్తూ వాటి యొక్క వైశిష్టాన్ని అందరికీ తెలియజెప్పడం మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈరోజు మా పాఠశాలలో చిన్నారులందరికీ, అమ్మాయిలకు అబ్బాయిలకు గోరింటాకును అలంకరించి గురు పూర్ణిమ విశిష్టతను తెలిపి వ్యాసునికి పూజ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా మునుముందు తరాలకి గురువు యొక్క ప్రాముఖ్యత తెలియాలని, గురువు స్నానం ఎప్పటికీ పదిలంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు.